గుడ్ మార్నింగ్. ముందుగా ఈనాడు కేజ్రీవాల్ కవిత జ్యుడిషియల్ కస్టడీ మే 7 వరకు, బెయిల్ పిటిషన్పై నేడు వాదనలు. మళ్ళీ మోసపోవద్దు, రేవంత్ రెడ్డి కపట హామీలని నమ్మొద్దు, మతం పేరుతో ఓట్లడిగే భాజపాను విశ్వసించొద్దు, బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్. హనుమాన్ చాలీసా విన్నా నేరమేనా? కాంగ్రెస్ అలాగే చూస్తుంది. విపక్షం కుట్రలు బయటపెట్టా, దమ్ముంటే అంగీకరించి పోరాడండి. టోంక్ ఎన్నికల సభలో ప్రధాని మోదీ. ఉదయం పొలం బాట, సాయంత్రం ప్రజలతో మాట. నేటి నుంచి 17 రోజుల పాటు కేసీఆర్ బస్సు యాత్ర. మా వాళ్ళు ఏం చెప్తే అది చెయ్యి, అన్నీ నేను చూసుకుంటా. వివేక హత్యకు ముందు ఫోన్లో జగన్ నాతో ఇదే చెప్పారు. దస్తగిరి సంచలన వ్యాఖ్యలు. మోదీతోనే దేశ అభివృద్ధి, మరోసారి భాజపాకు అధికారం ఇవ్వాలి. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్. నెహ్రూ ఉదాసీనతతోనే చైనా దురాక్రమణ, కేంద్ర మంత్రి జైశంకర్. తాగునీటికి, మూసీ శుద్ధికి, కొండపోచమ్మ నుంచి భాగ్యనగరానికి 15 టీఎంసీల అదనపు జలాల తరలింపునకు ప్రణాళిక. మహానగర అవసరాలకు 10, మూసీ ప్రక్షాళనకు 5 టీఎంసీలు. ప్రాజెక్టు అంచనా వ్యయం 4,800 కోట్లు. సీఎం రేవంత్ రెడ్డి ఆమోద ముద్ర. 15 ఆగస్టు నాటికి రుణమాఫీ చేస్తే బారాసాను రద్దు చేస్తారా? కేసీఆర్, హరీష్ రావులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్. రుణాలు తీర్చాలని, రైతులను ఇబ్బంది పెట్టొద్దని బ్యాంకర్లకు సూచన. రాబోయే వరి పంటకు 500 బోనస్ ఇస్తామని వెల్లడి. గరం రాష్ట్రంలో వరుసగా 45 డిగ్రీల నమోదు. పెద్దపల్లి జిల్లాలో ఉపాధి హామీ పనులు చేస్తూ మహిళ మృతి. సూర్యాపేట, సిరిసిల్ల జిల్లాలో వడదెబ్బతో 2 మృత్యువాత. జగన్ భక్త ఐపీఎస్లపై వేటు. నిఘా విభాగాధిపతి పిఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ సిపి కాంతి రాణా బదిలీ. వారిద్దరికి ఎన్నికల విధులు అప్పగించొద్దన్న ఈసీ. నేటిలోగా ప్యానెల్ పంపాలని సీఎస్కు ఆదేశం. కూలిన వంతెన గడ్డర్లు. పెద్దపల్లి జిల్లా ఓడేడు వద్ద ఘటన. 8 ఏళ్లుగా సాగుతున్న నిర్మాణం ఇప్పుడు సాక్షి. దేవుళ్లపై ఒట్టు పెట్టుడు, కేసీఆర్ను తిట్టుడు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై కేసీఆర్ వ్యాఖ్యలు. నన్ను బద్నాం చేసేందుకే రేవంత్ అసంబద్ధ ఆరోపణలు. కాళేశ్వరాన్ని ఎలా వాడుకోవాలో తెలియని అసమర్థ ప్రభుత్వం ఇది. లిక్కర్ కేసు నుంచి కవిత కడిగిన ముత్యంలా బయటకు వస్తుంది. లోక్సభ ఎన్నికల్లో 8 నుంచి 12 స్థానాల్లో గెలుస్తాం. కాంగ్రెస్కు చెందిన కొందరు నాయకులు టచ్లో ఉన్నారు. సందర్భాన్ని బట్టి సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటును కొట్టిపారేయలేం. ఏపీలో జగన్ మళ్ళీ అధికారంలోకి. నేటి నుంచి కేసీఆర్ ప్రగతి రథం యాత్ర. బస్సు తెలంగాణ భవన్లో ప్రత్యేక పూజలు. బుధవారం మధ్యాహ్నం ప్రారంభం కానున్న యాత్రలో 100 వాహనాలు, 200 మంది వాలంటీర్లు. తొలి రోజు మిర్యాలగూడ, సూర్యాపేటలో రోడ్ షో. రానున్న 2 రోజులు వడగాల్పులు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే ఎక్కువే. దేశంలో 4 రాష్ట్రాలకు హీట్ వేవ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ. తెలంగాణ, ఏపీలో తేలికపాటి వర్షాలకు అవకాశమని ప్రకటన. రుణమాఫీ చేస్తా, బీఆర్ఎస్ రద్దు చేస్తావా? ఆగస్టు 15లోగా 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతా. జోగులాంబ సాక్షిగా మాట ఇస్తున్నా. హరీష్, నువ్వు నీ మామ నా సవాల్ను స్వీకరించండి. రేవంత్ మాట ఇస్తే ఎలా ఉంటుందో నీ మామని అడుగు. లోటు బడ్జెట్ ఉన్నప్పుడు అధికారం చేపట్టా. మద్దూరు, బిజినేపల్లి సభలో సీఎం రేవంత్ రెడ్డి. ఒట్టేసి చెప్తున్నా, రేవంత్ ఓట్లపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ. హామీల అమల్లో విఫలం కావడం వల్లే దేవుళ్ల పేరిట ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారంటున్న విపక్షాల ప్రచారానికి కౌంటర్గా తప్పనిసరి పరిస్థితుల్లో రేవంత్ ఒట్లు పెడుతున్నారంటున్న కాంగ్రెస్ వర్గాలు. 2 అంకెల బలం. కమలం టార్గెట్ 10 నుంచి 12 లోక్సభ స్థానాల్లో గెలిపే లక్ష్యం. కాంగ్రెస్, బీఆర్ఎస్ కంటే ముందుగా ఇప్పటికే ఓ రౌండ్ ప్రచారం పూర్తి చేసిన బీజేపీ. 2 నెలల్లో 5 సభలకు ప్రధాని మోదీ హాజరు. నేతలకు దిశానిర్దేశం. ఉత్సాహంగా సాగుతున్న పార్టీ అభ్యర్థుల నామినేషన్ల దాఖలు. జాతీయ స్థాయి నేతలు పాల్గొనడంతో శ్రేణుల్లో జోష్. నామినేషన్లు ముగిసిన తర్వాత అగ్రనేతల ముమ్మర ప్రచారం. మే 11లోగా మరో 3 సార్లు మోదీ రాక. రేపు సిద్దిపేటకు అమిత్ షా. మేం 10 సీట్లు గెలిస్తే పాలిటిక్స్లో మార్పులు, బీఆర్ఎస్కు మంచి భవిష్యత్తు. మాజీ మంత్రి కేటీఆర్. సీక్వెల్ మోసంతో రేవంత్ రెడ్డి రెడీగా ఉన్నారు. కాంగ్రెస్ పాలనపై ప్రజలు కోపంగా ఉన్నారు. బీజేపీ వాళ్ళు ఏమీ చేయలేక జై శ్రీరామ్ అంటున్నారు. ఆలంపూర్ సభలో ప్రసంగం. ఇప్పుడు ఆంధ్రజ్యోతి. ఖమ్మం బరిలో ప్రియాంక. అవకాశాన్ని పరిశీలిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం. రాయ్బరేలీ, ఖమ్మం 2 స్థానాల నుంచి పోటీ. అన్ని ప్రత్యామ్నాయాలపై పార్టీ పెద్దల కసరత్తు. రాష్ట్రంలో 3 సీట్లపై కొనసాగుతున్న పంచాయతీ. కేరళకు వెళ్లిన డిప్యూటీ సీఎం భట్టి కేసీ వేణుగోపాల్ను కలిసేందుకేనని ప్రచారం. ఢిల్లీకి వెళ్లే అవకాశం. అక్కడ ఖమ్మం అభ్యర్థిపై తుది నిర్ణయం. రుణమాఫీ చేస్తా, బీఆర్ఎస్ను రద్దు చేస్తారా? హరీష్కు సీఎం రేవంత్ ప్రతి సవాల్. కాంగ్రెస్ వాటా ముస్లిం కోట
దళితులు ఆదివాసులు రిజర్వేషన్ల కత్తిరింపు. 2004 ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పైలట్ ప్రాజెక్టు. 2011లో కూడా దేశవ్యాప్తంగా అమలుకు యత్నాలు. మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం. ఇప్పుడు కాంగ్రెస్ వస్తే మళ్ళీ అదే ప్రయత్నం చేస్తుంది. రేపటి నుంచి వడగాలులు. గురు శుక్రవారాల్లో రాష్ట్రంలోని 9 జిల్లాలకు అలర్ట్. నల్లగొండ జిల్లా టిక్యా తండాలో 45.1 డిగ్రీలు. 5 రోజుల పాటు దేశమంతటా వడగాలులు. భారత వాతావరణ శాఖ హెచ్చరిక. పోలింగ్ శాతంపై ప్రభావం చూపే అవకాశం. వేసవి ఆరంభంతోనే నీటి కష్టాలు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 22 రాష్ట్రాల్లో అడుగంటుతున్న జలాశయాలు. దక్షిణాదిలో 7 జలాశయాలు డెడ్ జోన్కి. రాష్ట్రంలో 5 సభల్లో పాల్గొన్న ప్రధాని మోదీ. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దూకుడుకు వ్యూహాత్మక అడ్డుకట్ట. 21 రోజుల ప్రత్యేక కార్యాచరణతో కమలదళ ప్రచారం. మెజారిటీ సీట్లే లక్ష్యం. ప్రత్యామ్నాయం దిశగా అడుగు. అసెంబ్లీ ఎన్నికల్లో మెరుగైన ప్రదర్శనతో ఆశాభావం. చేరికలతో ఈసారి లోక్సభ బరిలో బలమైన అభ్యర్థులు. సర్వేలతో శ్రేణుల్లో ఉత్సాహం. ఆ నిబంధన ఎందుకు తొలగించారు? పతంజలి కేసులో కేంద్రం నిలదీసిన సుప్రీంకోర్టు. డిఎంఆర్ యాక్ట్ రూల్ నెంబర్ 170 ప్రకారం చర్యలు తీసుకోవద్దంటూ రాష్ట్రాలకు కేంద్రం లేఖ. ఆ లేఖపై వివరణ ఇవ్వాలని ఆయుష్ శాఖకు ఆదేశం. ఎఫ్ఎంసీజీ సంస్థల మిస్లీడింగ్ యాడ్స్పై తీసుకున్న చర్యలేమిటో చెప్పాలని 3 శాఖలకు ఆదేశం. పతంజలి క్షమాపణ ప్రకటనపై పరిణామంపై ఆరా. విమానాల్లో పిల్లలకు అమ్మానాన్నల సీటు పక్కనే. విమానయాన సంస్థలకు డీజీసీఏ ఆదేశాలు. శివబాలకృష్ణ బినామీల అరెస్ట్. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ అక్రమస్తుల కేసులో 3 అదుపులోకి. రేపు మేడిగడ్డకు జస్టిస్ పిసి ఘోష్. ఆ తర్వాత అన్నారం, సుందిళ్ల బ్యారేజీల సందర్శన. హైదరాబాద్లో నేడు అధికారులతో సమావేశం. ఇప్పుడు వెలుగు. నువ్వు మొగాడివైతే 2 లక్షల రుణమాఫీ చేయి. సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ సవాల్. 10 ఎంపీ సీట్లు గెలిస్తే కేసీఆర్ మరోసారి రాష్ట్రాన్ని శాసిస్తారు. బంగారం పెన్షన్ కోసమే కాంగ్రెస్కు ప్రజలు ఓటేసిర్రు. కేసీఆర్ను సూటిపోటి మాటలతో వేధిస్తున్నారు. ఆయనను ఖతం చేయాలని కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కైనాయి. అక్షింతలు పంచి బీజేపీ ఓట్లు అడుగుతున్నది. పెద్ద పెద్ద పదవులు అనుభవించిన లీడర్లు కష్టాల్లో పార్టీ నుంచి జారుకుంటున్నారు. ఆలంపూర్, వరంగల్ మీటింగ్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. నిర్మాణంలో ఉన్న బ్రిడ్జ్ కుప్పకూలింది. 8 ఏళ్లైనా పూర్తి చేయని కాంట్రాక్టర్. ఈదురుగాలులకు ఒక్కసారిగా కూలిన వంతెన. కూలిన ప్రతి కట్టడంపై విచారణ జరిపిస్తాం. మంత్రి శ్రీధర్ బాబు. బీఆర్ఎస్ హయాంలో 51 కోట్లతో పనులు ప్రారంభం. కవితను అరెస్ట్ చేయం అని మేము ఎప్పుడూ చెప్పలేదు. రూల్స్ ప్రకారమే ఆమెను అరెస్ట్ చేసినాం. ఈడీ మాకు జ్యుడిషియల్ డిక్షన్ అంటూ ఏమీ ఉండదు. కవితకు అరుణై పిల్లే బినామీ అని వెల్లడి. బెయిల్ పిటిషన్పై విచారణ నేటికి వాయిదా. 15 ఆగస్టులోపు రుణమాఫీ చేస్తే బీఆర్ఎస్ను రద్దు చేస్తారా? సీఎం రేవంత్ రెడ్డి సవాల్. వచ్చే వానాకాలం నుంచి వడ్లకు 500 బోనస్ కూడా ఇస్తాం. పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులను 10 ఏళ్లు పక్కన పెట్టిర్రు. పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం. పాలమూరు రుణం తీర్చుకుంటాం. కేసీఆర్తో కొట్లాడతానన్న ఆర్ఎస్ ప్రవీణ్ ఇప్పుడు ఆయన పంచన చేరిండు. ప్రజలు కేసీఆర్ను బొంద పెడితే ఈయన వెళ్ళి పూలదండలు వేస్తున్నాడు. ఉమ్మడి పాలమూరులో పర్యటించిన ముఖ్యమంత్రి. పోలింగ్పై ఎండల ఎఫెక్ట్. లోక్సభ ఎన్నికల్లో ఫస్ట్ ఫేజ్లో తగ్గిన ఓటింగ్ శాతం. గత ఎన్నికల్లో ఫస్ట్ ఫేజ్తో పోలిస్తే 4.4% తగ్గుదల. 26న సెకండ్ ఫేజ్లో 13 రాష్ట్రాల్లోని ఎంపీ సీట్లకు ఓటింగ్. ఆయా రాష్ట్రాల్లో పెరగనున్న టెంపరేచర్లు, హీట్ వేవ్స్. ఎండలతో పోలింగ్ శాతం తగ్గొచ్చని పార్టీలు. ఈసీ ఆందోళన. 14 మంది కాంగ్రెస్ అభ్యర్థులకు బీఫామ్లు. గాంధీభవన్లో అందుకున్న దానం చామల, నీలం మధు. మిగతా అభ్యర్థుల తరఫున వారి ప్రతినిధులకు అందజేత. పెండింగ్ సీట్లపై క్లారిటీ. ఖమ్మం అభ్యర్థిగా రఘురామిరెడ్డి, కరీంనగర్ వెల్చాల రాజేందర్రావు, హైదరాబాద్ షమీరుల్లా. ఇవాళ ప్రకటిస్తారంటున్న కాంగ్రెస్ నేతలు. మోదీ వ్యాఖ్యలపై దుమారం. మొన్న కాంగ్రెస్ గెలిస్తే తాలిబోట్లు సంపద గుంజుకుంటుందని వ్యాఖ్య. నిన్న ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ముస్లింలను మళ్లించే ప్రయత్నం చేసిందని కామెంట్. మోదీ వ్యాఖ్యలకు ప్రియాంక కౌంటర్. సుప్రీంకోర్టుకు సిపిఎం. ఇప్పుడు నమస్తే తెలంగాణ. దేవుళ్లపై ఓట్లు, కేసీఆర్పై తిట్లు. ఇదేనా పరిపాలన అంటే? కేసీఆర్ రణగర్జన. కాంగ్రెస్ చేతగానితనం, తెలంగాణ ఆగమాగమం. రైతులు విలువెల్లాడుతున్నారు. కాంగ్రెస్ బీజేపీ వికృత క్రీడ. రాష్ట్రాన్ని నాశనం చేస్తామంటే సహించను. ఈసారి కాంగ్రెస్కు గట్టి దెబ్బ తగిలి తీరుతుంది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్కు 8 నుంచి 12 సీట్లు. బీజేపీకి పునాదులు లేవు. 1 సీటు గెలిస్తే గొప్ప. ఎన్నికల తర్వాత ఏం జరుగుతుందో చెప్పలేం. హిమాచల్, కర్ణాటకపై మోదీ బాంబు ఖాయం. ఆ వరుసలో తర్వాత వంతు తెలంగాణదే. అప్పుడు మేము ఏం చేస్తామో ఇప్పుడే చెప్పను. ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీఆర్ఎస్ సర్కార్ ఖాయం. కాంగ్రెస్ పార్టీలో తీవ్ర అపనమ్మకం, అస్థిరత్వం. బీజేపీతో రేవంత్ రెడ్డి లింకుపై అనుమానాలు. రేవంత్ ఇప్పటికీ దీన్ని ఎందుకు ఖండించాడు? నేటి నుంచి కేసీఆర్ రోడ్ షో. మిర్యాలగూడలో శ్రీకారం. రాత్రికి సూర్యాపేటలో బస. 12 లోక్సభ నియోజకవర్గాల్లో రోడ్ షోలు.
శ్రేణుల్లో ఫుల్ జోష్. కాంగ్రెస్ బీజేపీ నాయకుల్లో కలవరపాటు. నేడు ఇంటర్ ఫలితాలు 11 గంటలకు విడుదల చేయనున్న ఇంటర్ బోర్డు. రేపు జేఈఈ ఫైనల్ రిజల్ట్స్. 27 నుంచి అడ్వాన్స్డ్ రిజిస్ట్రేషన్ షురూ. ఇప్పుడు విజన్ ఆంధ్ర. జగన్ పాలనలో తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రం. చుక్కల భూముల్లో భారీగా అక్రమాలు. శ్రీకాకుళం కార్మికులకు ప్రత్యేక ఉపాధి. పాతపట్నం ప్రజాగళం సభలో చంద్రబాబు జడ్జి ముందు ప్రమాణం చేసిన బాబు. బలహీన వర్గాల ప్రతినిధి కాసాని, అతన్ని గెలిపించాల్సిన బాధ్యత అందరిది. రాజేంద్రనగర్లో ప్రచారం నిర్వహించిన కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వంలో మోసం పార్టులు. ఇప్పుడు రెండో పార్ట్ మొదలైందన్న కేటీఆర్. శత్రువు చేతిలో డీకే అరుణ కత్తిలా మారారు. కొడంగల్ ప్రజల ఆశీర్వాదం వల్లే ముఖ్యమంత్రిని అయ్యా. బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు కుట్రలు చేస్తున్నారు. 70 ఏళ్ల పాలమూరుకు ఎంతో అన్యాయం జరిగింది. కొడంగల్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి. ఏ పార్టీకి ఓటు వేయాలో మీ ఇష్టం, ఓటు మాత్రం ఖచ్చితంగా వేయండి. ప్రజాస్వామ్య బలోపేతానికి పార్టీలు కృషి చేయాలి. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచన. కాంగ్రెస్ హయాంలో హనుమాన్ చాలీసా విన్నా నేరమే. మత విశ్వాసాలను అనుసరించడం కూడా కష్టంగా ఉండేది. కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్ర మోడీ విమర్శలు. తోడేలంతా ఏకమై యుద్ధానికి వస్తున్నాయి. మంచి చేసిన తనపై కుట్రలతో దూసుకు వస్తున్నారు. బాబు వెనుక దత్తపుత్రుడు బీజేపీ ఉన్నాయి. మోసాలతో అధికారం చెలాయించడం బాబు నైజం. మీ బిడ్డకు తోడుగా దేవుడి దయ ప్రజలండా ఉన్నాయి. విజయనగరం మేమంతా సిద్ధం సభలో వైఎస్ జగన్. నేటి నుంచి కేసీఆర్ బస్సు యాత్ర. బస్సుకు తెలంగాణ భవన్లో పూజలు. నగరంలో వైభవంగా హనుమాన్ శోభాయాత్ర. గౌలిగూడ నుంచి బందోబస్తు మధ్య ప్రారంభం. భారీగా ఏర్పాటు చేసిన నిర్వాహకులు. గౌలిగూడ రామాలయం పూజలో పాల్గొన్న కిషన్ రెడ్డి.